ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏఎంసీ చైర్పర్సన్గా చేతురాల దుర్గా పార్వతి మధుబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రోషన్ కుమార్, బాలరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను నివారించేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతులకు కొత్త యాప్ ద్వారా తాము పండించిన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో నిర్ణయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. 3 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న సంక్షేమ పథకాలపై ఎలాంటి రాజీ ఉండదని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో మన విలువ ఏంటి, మన స్థానం ఏంటనే దానిపైన పెద్దలు రాంబాబు గారు మాట్లాడారు. ఈ రోజు ఈ వేదిక ఒక యువకుడికి భవిష్యత్తులో నాయకత్వం ఎదగాలి, ఈ ప్రాంతానికి మెరుగైన సేవలు అందించాలి. పదవి అనేది ఒక అలంకరణ కాదు, పదవి ద్వారా 10 మందికి సహాయపడాలని జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ పదవి మధుబాబుకిను వాళ్ళ భార్య దుర్గా గారికి అప్పచెప్పడం జరిగింది. ఈ కూటమిలో మన బాధ్యత ఏంటి, ఎన్ని కష్టాలు పడితే మనం దూరం రాగలిగాం. ఒక డైరెక్టర్ పదవన్నా, ఒక వైస్ చైర్మన్ పదవన్నా, ఒక చైర్మన్ పదవన్నా మీరందరూ కూడా స్థానికంగా ఏదో విధంగా గతంలో జరిగిన అరాచకాలను మీరు ఎదుర్కొని వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించిన, అవహేళన చేసిన, రాజకీయంగా ఇబ్బంది పెట్టడమే కాదు సామాజికంగా ఆర్థికంగా మిమ్మల్ని దెబ్బకొట్టాలని చూసిన ఆ 5 సంవత్సరాలు మర్చిపోబాకండి. ఆ ప్రయాణం, ఆ పట్టుదలే మన అందరినీ ఇక్కడ దూరం తీసుకొచ్చింది. ప్రజాస్వామ్యంలో మన విలువ ఏంటి, మన స్థానం ఏంటి అనే దానిపైన